స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పే. ఈరోజు మా అన్నయ్యకి చేయికి దెబ్బ తగిలింది. వద్దు వద్దు అంటే సైకిల్ తొక్కుతా ఉంటే పడిపోయారు. విన్నానా? నేను చెప్పా అన్నయ్యకి, ఏదో కూడా వినట్లా. చూడండి గైస్, మళ్ళీ ఏడు కూడా జరిగింది నాకు. అందుకని నేను జాగ్రత్త జాగ్రత్త అంటా. జాగ్రత్త అంటా. నేను జాగ్రత్త ఉన్నాను అంటారు. జాగ్రత్త ఉంటానులే అంటారు, కానీ మనం పడతారు. లాగా ఏదో వేస్తారు. ఏం పెన్స్తుంది చేస్తే వినరు. ఇంట్లో కూడా మాటినారు, కానీ అన్ని డబ్బులు కొనుక్కుంటారు. జ్యూస్ కావాలి, అన్నీ కావాలి, చాక్లెట్ కావాలి, అన్నీ నన్నే అడిగి నేను కావాలి. ఒకటి కావాలి, ఇంకోటి కావాలి, ఒకటి కావాలి, ఇంకోటి కావాలి అంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు? అయిపోయింది గాయ్స్. నేను మా అన్నయ్య చెవు కుట్టుకున్నానని అన్నయ్య చెప్తాను. చెప్పు అన్నయ్య. గైస్, మా చెల్లికి చదువు కుట్టుకుంది. మా మమ్మీ చదువు కుట్టిన వెంటనే చూడండి లాగితే అంత పెద్దగా వేస్తుంది, అంత పెద్దగా ఏడ్చింది గైస్. అని ఆ చదువు కూడా చిది అంత పెద్దగా ఏడ్చింది. ఇంకాగు ఎవరు కొట్టమన్నారు చెవులు? నువ్వు కొట్టుకున్నావు. అడిగింది ఎవరు? నేనే. మరి నా తప్పుందా? అస్సలు లేదు. ఏమని ఏమని అడిగాను నేను? నాలాగా చెవులు కుట్టుకుంటావా అంటావు. నేను చెవులు కుట్టుకున్నానా? ఓకే నేను, కానీ డెట్గా కుట్టేసా. నాకు వచ్చింది. చెవులు అనంగా నువ్వు కుట్టు అంటేనే నేను కుట్టా. దాంట్లో నా తప్పు లేదు. నువ్వే ప్రామిస్ చేసావు. వీడియోలో బాగా మాట్లాడమని చెప్పా. నువ్వు పెన్ను ఆరబెట్టుకో. పెన్ను తీసారు, పక్కన పెట్టి నా బ్యాగ్లో పెట్టేసారు. మళ్ళీ పెడతాడులే. చెప్పు, చెవులు ఎవరు కుట్టించుకున్నారు? మరి నా తప్పు ఉందా? ఇప్పుడు నా చెవు మా అన్నయ్య చూపిస్తారు. నీ చెవు మీ అన్నయ్య ఎట చూపిస్తాడా? చూపించండి. ఎందుకు వాడిని ఊర కొడతావు? కాళ్ళు అట్లా కనబాకు. మోపుళ్ళని కొట్టొచ్చా? అందుకని చెప్పు, చెవు లాగబాకు అని. పడిపోతానే. వాడిని నువ్వు చాలా కొట్టేస్తున్నావు. నువ్వు అంటావు కదా అన్నయ్య ఆడపిల్లని కొట్టొచ్చా అని. ఏయ్, అంటావా లేదా? అంటల్లా. మరి ఇప్పుడు నువ్వు కొట్టొచ్చా? మోపుళ్ళని కొట్టొచ్చా? మరి ఎందుకు కొడుతున్నా? నన్ను కొడితే నేను కూడా కొడతాను కదా. అట్లా కొట్టొచ్చునా? అని నన్ను కొడితే నేను కూడా కొడతాను కదా. కొట్టకూడదు. నేను కొట్టట్లే, ఎప్పుడు అది కొడుతున్నా. మానేస్తే అప్పుడు ఎప్పుడో కొట్టా, ఎట్లుంటే కొట్టా. వచ్చి 7 వరకు ఉంటే కొట్టా, అంతే. అప్పుడు వచ్చి మానేసా. వాడు అమాయకుడు. హలో మేడం, అందుకే వీడియోలో అలిగితే నేను వీడియో తీను అని చెప్పా. ఏమి మా కొడుకుతో ఎందుకు మాట్లాడక? కూతురుతో మాట్లాడొద్దా? చెప్పు, కూతురు పలకదా ఇంకా? నోటితో చెప్పు.
నువ్వునా? అయితే ఇంకా నన్ను ఏం అడగదు అయితే మా కూతురు. జడేయమని అడగదు, డ్రెస్ తీసిమని అడగదు, కమ్మలు తీసిమని అడగదు. అవునా? అవును. నాకు డబ్బులన్నీ మిగిలిపోతాయి ఇంకా. అప్పుడు నా ఓకేనా? అంటే ఓకే. పింకీలో డబ్బులు కూడా నీ కాదు, నా అయ్యేయి. అవి కూడా మా మమ్మీ డబ్బులు మొత్తం నా సొంతం. నువ్వు బాగా కూర్చుంటావా కూర్చోవా? ఇటు చూసి మాట్లాడు. నో స్కూల్ బుక్స్ కూడా నేను నన్ను అడగకూడదు ఇంకా. నో చదువుకోవా? నో. చదువుకోవా? ఎస్ ఏ? ఎస్. బుక్స్ ఎట్ వస్తాయి అయితే? నో. ఏ పాపాలు ఆడుకొని కోసం నువ్వు పలకనన్నావు కదా. జడేవి రాస్తారు నీకా? నాకు జరొద్దు. ఏ? నాకు జరొద్దు. పెద్దగా చెప్పు. నాకు జరొద్దు. అట్లాగే ఉంటావా? మేము ఊరికి పోతాము, అప్పుడు అప్పుడేం చేస్తావు? ఏ? నువ్వు జడేసుకోలేదు అనుకో, అందరు చూసి నేను ఏయ్. ఏమంటానంటే ఏయ్, నీకే చెప్పేది. సరే బుక్స్ తెచ్చుకుంటా పప్పతో. అంటే నాతో ఏం మాట్లాడకూడదు ఇంకా. ఓకేనా? ఏ? చెప్పు. నో. జిట్టు బాగా చెబుతుంది. బాయ్ గైస్, వెల్కమ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్టే షేర్ చేయండి. బాయ్.